అన్నయ్య నీ పట్టే పట్టు ఉడుం పట్టు. నువ్వు తాండవ నృత్యం చేస్తూ ఉంటే అబ్బో పొగిడింది చాలుగానే వచ్చి స్నానం చేయి. స్నానమా? నాట్యం చేసి అలసిపోయావా గనక నీకు తప్పదు. నాకేం కర్మ? ఇంతకు నువ్వు నీళ్లలోకి దిగవన్నమాట. అమ్మా చచ్చినా నేను దిగను. అయితే నువ్వు దిక్కుండానే వచ్చేలా ఉన్నావు. నీ వెనకాల నా పడగెత్తిన పామును చూస్తుంటే. అయ్ బాబోయ్, పామా? రే పిరికి సన్నాసి, ఇప్పుడేమైంది చలి? అంటే పాము 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 లేదు, నోము లేదు. నీ ఒంటి నూనె జిడ్డు వదలగొట్టడానికి అలా అన్నాను అంతే. పాడబెట్టారు. బాబాయ్ అన్నయ్య పులి గుండు పళ్ళు. గౌరీ 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 ఆకాశం విరిగిపడింది గౌరీ. ఎగిసి కాలుతో తంటే సరి, ఎగిరి పైన కూర్చుంటుంది. కేవలం కాదు, నువ్వు మనువాడపోయే ఏకబాబుకి ఏమైంది? పులివాత పడ్డాడు. చిన్న నిజం, ఈ పాటికంతా అయిపోయి ఉంటుంది గౌరీ. ఒక్క పులే కాదు, 100 పులులు ఒకేసారి మీద పడితే మాత్రం నా భావన ఏం చేశాయి? ఈ పాటికి దాని గుండెలు చీల్చి ఆ నెత్తరు వీరగంధంగా ఒంటికి పూసుకుని ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. చక్కగా ఒక్కాణించిదివి బిడ్డ, చక్కగా ఒక్కాణించిదివి. నా మేనలుడు అంతటి సమర్థుడే. బిడ్డ అదిగో కొమ్ము కూత, విన్నావా డప్పుల మోత? అయితే ముందు నేను పోతా. కాదు, నేను పోతా. నాయనా కన్నా, సాహసానికి సహృదయానికి మీ నాన్నగారు పెట్టింది పేరు. ఆ తండ్రి కొడుకు అనిపించావు. అంతా నీ పూజాఫలం అమ్మా. అంతా అనిన మేము ఒప్పుకోవాలడు. ఇందులో కొంత మా పుత్రికకు కూడా భాగం ఉన్నది. కర్మ, ఇప్పుడైనా మామూలుగా మాట్లాడకూడదు. కూడదు కూడదు, మనది రాజవంశం. ఇప్పుడైతే రాళ్లేలుతున్నాం కాని ఒకప్పుడు రాజ్యాలేలాం. అంచేత రాజభాషలోనే మాట్లాడతాను. ఆ అల్లుడు, అసలు విషయం మరచితిమి. ఇది మా తాతల నాటి వీర ఖడ్గం. మా ఆనందానికి ఆనవాలుగా నీకు బహూకరిస్తున్నా. వద్దులే మావయ్య, ఈ పదులు లేని కత్తి నాకెందుకు, నీ దగ్గరే ఉంచు. పదే దెబ్బ కొట్టావన్నయ్య, లేకపోతే మామయ్య కంటినివ్వకుండా కత్తితో సరిపెట్టేవాడు. వాడిస్తేదేమిట్రా, గౌరీ పుట్టడమే నా కోడలుగా పుట్టింది. అవునా? నువ్వే నా కోసం మా అత్త కడుపును పుట్టావు. చిన్న
నన్ను ఉడికిందిగా. కావేరి కళ్ళు మూసింది నేనే, నీకు ఎట్టా తెలిసింది? మనిషిచ్చే అంటూ పొద్దుగూగులు కందిరీలా నా చుట్టూ తిరిగేది నువ్వేగా. ఇయాలతో నీ పాస్ ఇక్కడ తేలిపోయింది. నీ ఎదో మొగ నాకు ఎప్పుడు చూపెట్టుగా. కన్ను పిల్లగాన్ని కాబోయే మొగుణ్ణి నాది ఎదవ మొగమా? కాదు, ఎద్దు మొగం. నిన్ను నమ్ముకోవడం నాదే బుద్ధి తక్కువ. ఏమిటా తెలుగు తక్కువ? నాలో ఏం తక్కువ? ముఖాన్ని కళ్ళు లేవా, నోట్లో పళ్ళు లేవా? మూతిని మీసి కూడా ఉంది. సిగ్గు లేకపోతే సరి. ఆ యాకిలే వీడు చూడు, పులిని చంపాడు, పూజలు అందుకున్నాడు. ఉదాహరణలో నేను ఉన్నానుగా. కావేరి రమ్మంటే నువ్వు రాలేదు గాని నాకైతే ఆట ముగిశాక కూడా అడుగు ఆగలేదనుకో. నీ కడుగు ఆగలేదు, అక్కాయికి ఏడుపు ఆగలేదు. ఏడుపా? బొట్టు కింద పడకుండా పట్టుంటే అక్కాయి ఖర్చిన కన్నీళ్లు 6 కడవలై ఉండే బావా. అరే ఆ సంగతి ముందుగా నాకు తెలుసుంటే కనీసం 2 కడవలైనా పట్టుకుని ఆ నీళ్లలో వేడివేడిగా జలకాలాడుండేవాణ్ణి. చిన్న నన్ను రెచ్చగొట్టుకు, అసలే నా కడుపు మండిపోతుంది. ఎదురుది ఏడుస్తే కళ్ళు మండాలి గాని కడుపు ఎందుకు మండుద్ది? ఎందుకా? నీలాంటి దద్దమ్మ మీద మోజు పెంచుకున్నందుకు. నీ బ్రతికి ఎప్పుడైనా ఒక్క దుష్టము గాని కొట్టావా? ఓహో, అదాని ఆరాటం తొలగిస్తాయి నా పోరాటం. వద్దు గూట్లో ముద్ద నోట్లో పడక ముందే నీ ముద్దు చెల్లిస్తా. పాములు తేళ్లు బల్లులను పైబడవచ్చిన వచ్చుగాక, చల్చీమలు దోమలొక్కటై చీదర రేపిన రేపుగాక, నీ నోములు వాములై చెలగ నూతులు గోతులు దద్దరిల్లగా, భామిని దుష్ట జంతువును బట్టి వధించగయుల్ల చిన్ననే ఆ వీరాది వీరుడైనా నా ప్రియుడు వేటకై వెళ్ళెనమ్మా, తివిరి సింగము పట్టుగా వీరుడు తిరుగొచ్చు వేళాయెను. ఏవోనమ్మా, సింగాన్ని వాడు పట్టుకొస్తాడో, సింగమే వాడిని పట్టుకుపోద్దో ఎవడు చూసొచ్చాడు? జాయ్ నేపాడ బెత్తరి ఎవరా కూత కూసినది? వీళ్ళంతా ఈర పూజకొచ్చిన పేరెంటాళ్ళు. రాళ్ళులా ఉన్నారు. కావేరి, నీ ఇష్ట ప్రకారం ఒక్క నెత్తురు బొట్టు నష్టపడకుండా కష్టపడి పుష్టిగా ఉన్న దుష్ట జంతువును పట్టి తెచ్చాను. దిష్టికి నీ సిద్ధమేగో? అన్ని సిద్ధంగా ఉన్నాయి. చంద్రం, నువ్వు వెళ్ళి కుంపటి నిండా నిప్పులు గుప్పుడు మిరపకాయలు చాడుపు పట్రా. మరదలు ఎంట్రుకలు మర్చిపోకు, దిష్టికి అవి బహు అక్కర. చిన్న ఈ పగ్గం కాదు, పాశ్యం. దుష్ట జంతువును పట్టి తెచ్చిన యమ పాశ్యం. పాసి ఇంత పెద్దదైతే జంతువు ఇంకెంత పెద్దదై ఉంటుందో. స్వామి, ఏమి? ముందు ఆ జంతువుని బయటికి లాగి వీళ్ళందరూ నోర్లు మూయించండి. మూయించేస్తాను. ఈ ఖడ్డం పట్టుకో. దేవి నడుము పట్టుకో. గట్టిగా, గట్టిగా. ఇదేమిటి? అందులోనే ఉంది అసలు జంతువు. బోని తెరుస్తాను. భయపడకుండా అందరూ ఒకేసారి చప్పట్లు కొట్టండి. పేరంటాళ్ళు మీరు కళ్ళు మూసుకుని మళ్ళీ తెరవండి. బెత్తరి మండ్రగబ్బా, నీకేం తెలుసు దీని దెబ్బ? కలిసిందంటే కనిపిస్తారు నీ అబ్బ. కాకులు దూరణ కారడెబులో, చీమల దూరణ చిట్టెడుగులో చాటు చూసి మాటు వేసి కాటు వేయకుండా పట్టుకొచ్చావు కదూ. చూసినట్టు చెప్పావు, ఇంకా చూస్తానే. తీయండి దిష్టి, పూయండి గంధం, చేయండి పూజ. పూజ వాళ్ళు కాదు, నేను చేస్తాను. చూపించింది అప్ప, కనిపించాడు నా అప్ప. అమ్మా అమ్మా, 2 అనాథ పిల్లలకు నువ్వు తల్లివి కావాలమ్మా. అంతకంటే అదృష్టమా? ఎవరా పిల్లలు? పొద్దున్న నేను చంపానే పులి, దాని పిల్లలమ్మా. వాళ్ళమ్మ ప్రాణం వదిలిన చోట ఎత్తురు వాసన చూసుకుంటూ అనాథలై ఏడుస్తుంటే కడుపు తరుక్కుపోయి వాటిని తీసుకొచ్చి మన తోట దగ్గర సింగన్నకు అప్పగించి వచ్చాను. రేపటి నుంచి వాటి మంచి చెడ్డలు నువ్వే చూడాలమ్మా. కన్నా, పొద్దున నీ సాహసం చూసి ఎంత పొంగిపోయాను. ఇప్పుడు సానుభూతితో నిండిన నీ హృదయం చూసి అంత గర్వపడుతున్నాను. పాపం, వాటికి ఎంత ఆకలిగా ఉందో ఏమో. నేను తోట దాకా వెళ్ళి పాలు పట్టించి వస్తాను. పెద్దమ్మా,
పులి పిల్లలకు పాలు పోసి పెంచడం అంటే కొరువితో కొంపంటించుకోవడమే. అవి పెరిగి పెద్దయ్యాక ముందు సింగనన్ను మింగితే, తర్వాత నన్ను మింగితే, ఆ తర్వాత చిన్న అవి నీలాగే తల్లి లేని పిల్లలు. అన్నయ్య, నువ్వు ఆ మాట మరొకసారి అన్నామంటే నా కోపం వస్తుంది. కొండంతమ్మ పెద్దమ్మ ఉండగా నాకు అమ్మలేకపోవడం ఏంటన్నయ్య? వాడి మాటలకేంరా, మీ ఇద్దరు నా బిడ్డలే.